మన ఇండియాలో చాలా మందికి ఎదుగుతుంటే నచ్చదు అనుకుంటా. నిన్న ఎవడో సంతోష్ అంట మెసేజ్ చేశాడు, నిన్న పెట్టిన వీడియో చూసి మెసేజ్ చేశాడు. అది కాదు బ్రదర్, నువ్వు విజయవాడలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఐజ్ ఉంది, ఇది ఉందని చెప్పేసి చెప్తున్నావు, ఎక్కడుంది విజయవాడలో వాటర్ బాగుంటాయి కదా అని చెప్పి. ఎదుర్రా బాబు నీకు చెప్పింది, విజయవాడ మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని సాల్ట్ వాటర్ రా నాయన, జాగ్రత్తగా చూసి కొనుక్కోండి, మంచి వాటర్ కొనుక్కోండి, నీళ్లు నిలబడకుండా ఉండేలాగా కొనుక్కోండి అని చెప్పేసి ఏదో క్లారిఫై ఇచ్చాను. బట్ అది కూడా వాడికి నచ్చక, ఓపిక్గా చెప్పినా కానీ అది కూడా నచ్చక, ఏదో గెలికేద్దాం, పొడిచేద్దాం, లాగేద్దాం అని చెప్పేసి ఏదో చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. అసలు మీ అందరికి నేను ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే, అసలు నేను ఫాలో అయ్యే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏదన్నా వాళ్ళకి అడిగితే సజెస్ట్ చేస్తా, ఏ ఏరియా మంచిది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. అసలు ఇలాంటి వాళ్ళందరూ టెస్ట్ చేయడానికి నా కాడికి వచ్చి కొంతమంది కామెంట్స్లోకి వచ్చి పెడుతున్నారు. అలా ఇదేంటో నాకు అర్థం కాల. పర్లేదు, ఎనీవే రండి, ఇంకా ప్రాబ్లం లేదు, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. పర్లేదు, మనం వెళ్ళేది కొంచెం నలుగురు గుచ్చుకుంటుందని చెప్పేసి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. నేను మీ సాయి వర్మ.